Welcome all of you for the DT session on Intinta Nitya Gauranga, how to worship and how to bathe them. అందరికీ తెలుగు వచ్చా? హూ డోంట్ నో తెలుగు? యూ డోంట్ నో తెలుగు? హూ డోంట్ నో తెలుగు? ఓన్లీ యూ డోంట్ నో తెలుగు. ఓకే. Okay, I'll be telling in English and mostly Telugu, and a little bit I'll explain in English for you. Come. See, first, all of you are so fortunate to receive Gaur Nitai in your house. మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు అనమాట. ఎందుకంటే సాక్షాత్ నితాయ గౌరంగుల వారు కృష్ణ బలరాములు మీ ఇంటికి వచ్చేసారు. మీ ఇల్లు కూడా ఒక మాయాపూర్ ధామ్, ఒక గోలోక ధామ్ అయిపోతుంది అన్నమాట. ప్రభుపాదుల వారు మేము ఇంటింటా గౌర్ నితాయ్ ఎందుకు స్టార్ట్ చేసామంటే, ఎలా స్టార్ట్ చేసాం, ఏం రూల్స్ పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు ప్రభుపాదుల వారి యొక్క కోట్ దొరికిందనమాట. అంటే ప్రభుపాదుల వారి యొక్క సూత్రం దొరికింది. ఆ సూత్ర ప్రకారం ప్రభుపాదుల వారు చెప్తారు, గౌర్ నితాయల్ని అంటే నితాయ గౌరంగుల్ని కానీ గౌర్ నితాయలు కానీ పూజించాలంటే కేవలం హరే కృష్ణ మహామంత్రంతో మాత్రమే పూజించగలుగుతాం అన్నమాట. అది ఒక్కటి సరిపోతుంది. అలాగే ఇంకా విగ్రహంలో వచ్చేటువంటి అపరాధాలు కానీ నియమాలు కానీ వీళ్ళకి ఏమీ వర్తించవు అన్నమాట. కానీ వేరే వాళ్ళకి వర్తిస్తాయి. వేరే మీరు ఇంకా కృష్ణుడి పెట్టుకోవాలన్నా ఏం పెట్టుకోవాలన్నా వాళ్ళకి అపరాధం చేస్తే అపరాధం వర్తిస్తుంది అన్నమాట. కానీ గౌర్ నితాయలు చాలా కృపామయులు. గౌర్ నితాయ్ సో మెర్సిఫుల్. దే విల్ బెస్టో కృష్ణ ప్రేమ ఇన్ యువర్ లైఫ్. సో వైల్ వర్షిపింగ్ గౌర్ నితాయ్, no need to follow any rules and regulations. Just chant Hare Krishna in front of them. I think all of you received a book, Intinta Gaur Nitai. Yeah, where you are receiving. In that also it is mentioned, sit in front of them and chant 4 rounds minimum. Yes? మీ గౌర్ నితాయ్ ముందుకు వచ్చి కనీసం 4 హరే కృష్ణ మహామంత్రం మాలల్ని జపించండి అని రాసింది కదా. ఇది ముఖ్యం అన్నమాట. మీరు ఇంక ఏది చేసినా చేయకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. మీ అందరికీ ఇంకా కొన్ని సందేహాలు ఉండొచ్చు. మేము నాన్ వెజ్ మానేసాం, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో నాన్ వెజ్ తింటున్నారు, మరి మేము గౌర్ నితాయ్ని వర్షిప్ చేయొచ్చా? ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడిగారు ఇంటింటా గౌర్ నితాయ్ స్టార్ట్ చేసినప్పుడు. అది ఒక క్వశ్చన్. అలాగే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మేము ఆడవాళ్ళు అంటూ ఉంటున్నప్పుడు చేయొచ్చా? వాళ్ళు ఇంకా అలా చాలా ప్రశ్నలు అడిగారు అన్నమాట. ఫస్ట్ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, ఏం ప్రశ్న అడిగానండి? ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు మాంసం తింటున్నప్పుడు మీరు వీళ్ళకి వండేటువంటి పదార్థాలు కానీ ఏది కానీ సెపరేట్గా పెట్టుకొని వండేది సరిపోతుంది అన్నమాట. ఫస్ట్ మేము గౌర్ నితాయ్ ఇంటింటా గౌర్ నితాయ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళకి ఓన్లీ మిశ్రీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటిది ఒక నైవేద్యము, ఒక ఆరతి చేస్తే చాలు అని పెట్టాను అన్నమాట. దాంట్లో కూడా మీకు అదే ఉంటుంది కదా బుక్లో, ఒక నైవేద్యము ఒక ఆరతి. నైవేద్యం డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ మిశ్రీ కానీ తులసి వేసి చేసి, ప్లస్ ఒక చిన్న గ్లాస్లో జలాన్ని పెట్టి దాంట్లో తులసి వేసి సమర్పించాలని రాసిందనమాట. We can just offer dry fruits or mishri, kalkand, like that. Just by placing a tulsi leaf in that, and you can offer them. They'll accept. That much is sufficient. But according to your comfortability, if you want to offer rice, dal, sabji, idli, dosa, whatever it may be, you can offer. But don't offer many times. Offer one time. One offering, one aarti, that is sufficient. But a little more you want to offer something, maximum 2 offering is sufficient. Because now you are so enthusiastic, you want to offer 5-6 times. You'll start offering 5 offerings or 6 offerings. Later to continue that 5 offerings, it will become so difficult. It will become so difficult. Because 5 offerings in a day. ISKCON standard is that 6 offerings and 6 aratis. ISKCON temple standard is that 6 aratis and 6 offerings. What is that? What is that offerings and what is the aratis? Who want to tell? ఎవరు చెప్తారు? మీరు చెప్తారా మాతాజీ? మీరు చాలా సీనియర్ కదా, మీరు చెప్పండి. 6 ఆరతిలో 6 ఆఫరింగ్లు ఏంటి?
బాలభోగం కరెక్టు. మంగళారతి, ఆరతి వచ్చేసి మంగళారతి, దర్శనారతి, తర్వాత రాజభోగ ఆరతి, ధూపారతి, దట్ ఈస్ కాల్డ్ ధూపారతి, సంధ్య ఆరతి, శయన ఆరతి. 6 ఆరతులు సరిపోయినాయి. నైవేద్యాలు చూద్దాం. బాల్భోగ్ అంటే తెల్లవారుజామున 4 గంటలకి, ఒక 4-10 గంటలకి కరెక్ట్గా ఆఫరింగ్ జరుగుతుంది అనమాట. బాల్భోగ్ ఆరతి, బాల్భోగ్ ఆఫరింగ్. దెన్ 8:15 వన్ మోర్ ఆఫరింగ్, ప్రాతకాల నైవేద్య. 8:15 వన్ మోర్ ఆఫరింగ్. 11:35 వన్ మోర్ ఆఫరింగ్, రాజభోగ ఆఫరింగ్. ఈవినింగ్ 4 o'clock ఫ్రూట్ ఆఫరింగ్, 4. ఈవినింగ్ 5 o'clock again Sandhya, evening boga offering, rice, dal, sabji, whatever is there, that is, how many are over? 5. And evening milk offering, night before Shaina we'll offer milk and dry fruits to the deities. 6 offerings. After Saligram Puja also we'll offer fruits that we don't count in Chanda, but ISKCON standard is that minimum is 6 offerings, 6 aratis. But if you start this one in your house, what will happen? Maybe now you are enthusiastic, you are chanting nicely 16 rounds and all, you may do for some time, but afterwards who will do? Afterwards who will do? It's difficult. So maximum don't offer more than 2 offerings, morning and evening or morning and afternoon, like that, that's all. Don't do more than 2 offerings, and artis 1 or maximum 2, that's all, in house. Okay, that is the maximum, and the minimum is 1 offering, 1 arti. Okay, then how to do arti? Apart from these 2 deities, you would have received 1 Srila Prabhupada picture and 1 more Pancha Tattva picture. You have to place Srila Prabhupada here, Pancha Tattva here. Okay, then when you are doing arti, Prabhupada photo enna pedta ikkada, మొబైల్లో ఓపెన్ చేసి పెట్టా. దట్ ఆల్సో యూ డోంట్ నో. ఓకే, ఎన్స్ హూజ్ లెఫ్ట్ లెగ్ ఈజ్ రైజ్డ్, హూజ్ లెఫ్ట్ లెగ్ ఈజ్ రైజ్డ్, దే get placed misplaced actually, this is like this. Whose left leg is raised up is Nityananda Prabhu. Whose right leg is raised little up is Chaitanya Mahaprabhu. Is Chaitanya Mahaprabhu because his right leg is raised. Is Nityananda Prabhu, his left leg is raised. In general, always left side is Nityananda Prabhu. Normally we should face like this. When you are facing, your left side is Nityananda Prabhu, your right side is Chaitanya Mahaprabhu. Okay, correct. And always a place like this only, Nityananda Prabhu first, then Chaitanya Mahaprabhu. అవును, ఎస్. ఫర్ మీ రైట్ సైడ్ ఇస్ నిత్యానంద బ్రో, లెఫ్ట్ సైడ్ ఇస్ చైతన్య మహాప్రభు. లేదా నా దాంట్లో ఉంది. ఇట్స్ ఓకే. గోపిచందన్ ఒక దొన్నాలు అవి, కొద్దిగా పౌడర్ అవి వచ్చారులే ఇక్కడ ఏదైనా పర్వాలేదు, అలానే ఏం లేదు, నో డిఫరెన్షియేషన్. బట్ కనిపించట్లేదు ఎక్కడ ప్రోపాలు దీంట్లో. ఓకే, పెట్టు, అక్కడ పెట్టు. ఇది లాక్ అయిపోతుంది ఏమన్నా, అదైతే లాక్ అవుతుంది, ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది. ప్రోపాలు వెతిద్దామంటే దొరకట్లేదు. మొత్తం అన్నీ డౌన్లోడ్ చేస్తాం. ప్రోపాలు ఎట్లా మిస్ అవుతారు నాకు అర్థం కాదు దీంట్లో. ఎస్ మిస్ అయ్యారు. అయ్యా, when you are doing aarti, minimum 3 items, dhupa, deepa, pushpa, maximum 7 items. What is that 7 items? I will tell you. First is incense, next is pancha aarti or eka aarti, like this, anything is okay. Then third is arghya set, like this, 1 conch and 1 stand will be there, 1 small bowl will be there, 1 small kalsha will be there. Here it's not there, but these 2
together, one small kalasha, shanka stand, conch stand. These three together, one set. Incense is one set, Deepa is second set, this is third, Vastra is fourth, fifth is flowers, sixth is chamara, seventh is penjamara. Maximum is 7. So I'll just tell the procedure. It's okay, Chaitanya Mahaprabhu. Normally, if you want to worship, Chaitanya Prabhupada and Panchatattva is compulsory. But you are worshipping Gaur-Nitai, no, Panchatattva is not mandatory. I brought. Now, take incense or any item. Yeah. నువ్వు చేయి ఫ్రెండ్, అక్కడికి వెళ్ళి నుంచి జస్ట్ చూపించా అంతే. You should stand right hand of the deity. Also, your right hand deity should be there. Your right hand side deity should be there. At the same time, right hand of the deity we should stand. Where is the right hand of the deity? This is the right hand of the deities. So you should stand here. Then first Srila Prabhupada will do Aarti. Do Haribo. Srila Prabhupada. 7 rounds. Ante. How many rounds he did? 7. Yes. Exactly 7. Rotate little nicely. Slowly. Bell also. This bell is not good. Little slowly. This thing. It is told in the Shastras. ఎవరికైనా అర్థం కావట్లేదా ఇంగ్లీష్లో? తెలుగా? ఓకే. నేను షిఫ్ట్ అవ్వడానికి కొంచెం కష్టం. ఓకే, హల్చల్. బెస్ట్ ఏంటంటే నేనేం చెప్తున్నా లాస్ట్ ఆరతి. ఓకే, ఆరతి శాస్త్రంలో దీపం వెలుగులో భగవంతుడి ముఖం చూస్తే మనకి మోక్షం వస్తుందని రాసిందనమాట. ఇఫ్ యు సీ ద లార్డ్స్ ఫేస్ ఇన్ ద లైట్ ఆఫ్ ద ఆరతి యుల్ గెట్ లిబరేటెడ్. సో దీప షుడ్ బి లిటిల్ మోర్ టైమ్, లిటిల్ స్లో, slowly we should do. I'll explain our timing, our temple timing. Morning Mangala Aarti will happen for how many minutes? Who want to tell? How many minutes it will happen? 15 minutes. Okay. Any other answers? 40 minutes. No. Only Mangala Aarti. 20 minutes? Okay, 20 minutes, 15 minutes. Any other answer? No, 25. Any other answers? 17 minutes. 4:30 will start. Aarti duration. You want chair? Yeah. 4:30 will start. That is conch blowing time is 4:30. శంఖం ఊదే సమయం ఏంటంటే 4:30. కరెక్ట్గా చివరిగా ఆపేది మళ్ళీ వచ్చి శంఖం ఊదేది 4:47. 4:30కి శంఖముదారు, మళ్ళీ 4:47కి శంఖముదారు అయిపోయింది. ఎన్ని మినిట్స్ అయింది? 17 మినిట్స్. అన్నిటికి కలిపి 17 మినిట్స్లో నేనైతే మ్యాక్సిమం 7 మినిట్స్ దీపానికి ఇస్తానన్నమాట. 7 మినిట్స్ అంటే మ్యాక్సిమం డ్యూరేషన్. రిమైనింగ్ ఇంకెన్ని నిమిషాలు ఉన్నాయి? 10 మినిట్స్. 10 divided by 5, 2 minutes. 2 minutes each item. How many? 7 items, no, total. 2 items is already over. Dhupa is over, Deepa is over. 5 more items, 2 minutes each item. Like that. If you want to do 5 minutes, just give 1.5 minute or 2 minutes to Deepa. Remaining all like this. In house, maximum 2 minutes to 5 minutes Aarti is sufficient. If you want to do 10 minutes, it's no issue, no problem. But 2 minutes is okay, because simple Aarti. If you want to do only Karpura Aarti, just 2 minutes. Just to do one Aarti for this thing, that is also sufficient. Otherwise, Dhupa, Deepa, Pushpa అనమాట. అంటే అగరబత్తులు, ఆరతి, కర్పూరం కానీ ఒత్తులు వేసి కానీ ఒక ఆరతి, ఇంకొకటి పుష్పాలు. పుష్పాలు ఇలా ఒక చిన్న ప్లేట్ ఉంటుంది కదా, చిన్న ప్లేట్లో పుష్పాలు పెట్టేసి చేయాలన్నమాట. మనకి నళిని కాంత ప్రభు చూపించినారు కదా, ఏదైనా సరే 7 రౌండ్స్ అన్నమాట.
జస్ట్ 7 రౌండ్స్ ఎలాగ తిప్పడం అంతే. ఫస్ట్ ఎవరికి చేయాలి? ప్రభుపాదారు. నెక్స్ట్ ఎవరికి చేయాలి? చైతన్య మహాప్రభుకా నిత్యానంద ప్రభుకా? నిత్యానంద ప్రభు చేతులెత్తండి. చైతన్య మహాప్రభు, ఓకే, చైతన్య మహాప్రభు చేతులెత్తండి. చైతన్య మహాప్రభు, యా. యాక్చువల్లీ when I joined, when I was a bhakta, we used to do first for Chaitanya Mahaprabhu. Then we found Prabhupada's quote, without offering anything to Nityananda Prabhu, we cannot approach Sri Chaitanya Mahaprabhu. అంటే నిత్యానంద ప్రభుల వారికి ఏమీ సమర్పించకుండా చైతన్య మహాప్రభుని చేరుకోలేమన్నమాట. కాబట్టి ఫస్ట్ ప్రభుపాద వారు, తర్వాత నిత్యానంద ప్రభుల వారు, తర్వాత చైతన్య మహాప్రభు. చెయ్యి మొత్తం అందరికి గంట కొడుతూ ఏం అంశం లేదు, జస్ట్ చూపించు. ఓన్లీ ఇది డెమో కాబట్టి ఆరతి ఏం పెట్టట్లేదు, చూపించు నైస్గా. ఆరతి ఎప్పుడు కూడా లోటస్ ఫీట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. కొంతమందికి డౌట్ వస్తుంది కదా, నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేయాలా, హెడ్ పైన ఇక్కడ అంటే ఆల్వేస్ ఫ్రమ్ ద లోటస్ ఫీట్ స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 7 రౌండ్స్. దెన్ నిత్యానంద ప్రభు, కౌంట్ చేసుకో. చైతన్య మహాప్రభు, దెన్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి అందరికీ అంత చూపిస్తే సరిపోతుంది. ఎస్, రెండు ఆరతులు చేయకూడదు. చేస్తే ఏక ఆరతి కానీ దీపాలు ఉంటాయా? దీపాలున్న రెండు చేయకూడదు. ద్వయ ఆరతి ఓన్లీ కొన్నిసార్లులోనే చేస్తాం అనమాట. ఏదర్ ఏక ఆరతి లేదంటే పంచారతి. రెండిట్లో ఒకటి వెలిగించండి సరిపోతుంది, ఇంకోటి అలా వదిలేస్తే సరిపోతుంది అనమాట. అలా అది పెట్టేది వేరు. దేవుడి దగ్గర పెట్టేటప్పుడు ఇక్కడ ఒకటి దీపం పెట్టండి, తప్పులేదు. కానీ ఆరతి ఇచ్చేది మాత్రం ఒక్కదానితో ఇవ్వాలి. దీపాలు 2 పెట్టచ్చు, తప్పులేదు. ఆరతి చేసేది వేరు, దీపం వెలిగించేది వేరు. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. దీపం వెలిగించుంటే 2 దీపాలు పెట్టేసి అది వెలిగిస్తారు. అది అయిపోయిన తర్వాత మనం ఆరతి మొదలు పెట్టాలన్నమాట. జస్ట్ దీంతో ఏకారతి కానీ లేదంటే ఇలాంటి పంచారతి కానీ అదే ఒకటి వెలిగించండి సరిపోతుంది, ఒకటి చాలు. ఇలాగే ఏం అసలు లేదు. పంచతత్వ వీళ్ళే కదా, మళ్ళీ ఆయనకి ఎందుకు ఇస్తాం? ప్రభుపాల వారు, నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు అంతే. పంచతత్వకి సెపరేట్గా మళ్ళీ చెయ్యం నిత్యానంద ప్రభు వాళ్ళతో. Yes, you can set up, no issue. But when you are doing for Chaitanya Mahaprabhu, you can offer flower, that's all. When you are doing Chaitanya Mahaprabhu, in Panchatattva also will concentrate only on Chaitanya Mahaprabhu, not on all the personalities. Yeah. That is there. Guru Parampara is not required. If Lakshmi Narasimha is there, Balaji is there, just do 3 times. Or Tulasi is there in your altar. After finishing Chaitanya Mahaprabhu, Tulasi 3 rounds. If any Vishnu Tattvas are there, before Tulasi 3 rounds. If any Guru, like Bhaktivinoda Tagore appearance day came, or Bhakti Siddhanta Saraswati Maharaj appearance day came, you want to keep a picture, then after Tulasi Maharani we should do. For all the Acharyas after Tulasi Maharani, or for all the Vishnu Tattvas before Tulasi Maharani. Like Vamana Jayanti is there, before Tulasi Maharani we do. After Chaitanya Mahaprabhu, Radharani, then Krishna. Yes. Yes. In a picture you are asking.
If Gaurnita is there, if you worship Gaurnita, that is sufficient. Picture no need to worship separately. If you are We have a pattern which is So, in that case, okay, how you are doing now? Together you are doing. this project after checking the Mazabu, we are getting 7 times to pattern. It's okay, then you can do, no problem. No problem, no issue. Photo, not so many rules are observed. Okay. Yeah. ఏంటి విగ్రహాన్ని ఓకే లెఫ్ట్ లైక్ రేజ్ అయింది నిత్యానంద ప్రభు. రేజ్ అంటే ఇలా ఉంటుంది చూడండి. ఇది డ్రెస్ తీసిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను, మళ్ళీ చెప్తాను. ఎనీ క్వశ్చన్ స్టిల్ నా? తులసి మారానికి 3 సార్లు. ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ నరసింహస్వామి ఫోటో కానీ ఉంటే వాళ్ళందరికీ కూడా 3 times. చైతన్య మహాప్రభుల వారి తర్వాత 3 times, 3 times, 3 times. నా తులసి పూజ చేస్తే విల్ జస్ట్ టేక్ ద తులసి అవుట్ సైడ్ అండ్ విల్ డూ నార్మల్లీ ఇన్ 7 times. అవుట్ సైడ్ దట్ ఈస్ 7 times. అవుట్ సైడ్ ద ఆల్టర్ 7 times. ఇన్సైడ్ ద ఆల్టర్ తులసి ఈస్ దేర్, దెన్ ఓన్లీ 3 times. మాతాజీ ఫస్ట్ వెంకటేశ్వర స్వామి, దెన్ నరసింహ, ఫస్ట్ జగన్నాథ, వెంకటేశ్వర, దెన్ నరసింహ. జగన్నాథ బలదేవ్ సుభద్ర టుగెదర్ మీరు చేయండి 3 rounds, దెన్ వెంకటేశ్వర, దెన్ నరసింహ. వెంకటేశ్వర స్వామి కమ్స్ ఫ్రమ్ వాసుదేవ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్. Narasimha comes from the Sankrishna. So worship is Vasudeva, Sankrishna, Pradyumna, Aniruddha, like that. In that way. But any kshetra is there. This kshetra belongs to Narasimha. So in the altar we do first for the Narasimha. Because this kshetra is a kshetra adhipati kshetra. Wherever that like the dominance, predominance is there, there we'll do for that deed more. నో రాధా గోవింద లేదు. ఇంకా మీరు ఫస్ట్ రాధా గోవింద కూడా ఉంటే ఫస్ట్ ప్రభుపాల వారు, నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు, దెన్ రాధారాణి, కృష్ణ, లేదంటే ఫోటో ఉంటే రాధాకృష్ణ టుగెదర్. తర్వాత జగన్నాథ్ బలదేవ్ సుభద్ర 3 times, వెంకటేశ్వర స్వామి 3 times, నరసింహస్వామి 3 times, దెన్ తులసి మహారాణి 3 times. డన్. అడగండి. చేయకూడదు, అవసరం లేదు. షడ్గోస్వామి అలా ఉంటారంతే. ఇంకా వాళ్ళకి ఏం 7 times ఏం లేదు. షడ్గోస్వామికి గురు పరంపరకి ఏం లేదు. అంటే మన అర్థం ఏంటంటే ప్రభుపాద నుంచి నిత్యానంద ప్రభు గారికి అందరు గురువుల ద్వారానే వెళ్తుంది అనమాట. మళ్ళీ వాళ్ళకి చేయని అవసరం లేదు సెపరేట్గా. When you are offering also goes to all the Guru Parampara. Prabhupada gives to Bhakti Siddhanta Saraswati Maharaj, Bhakti Siddhanta Saraswati Maharaj, Guru evaru Gaur Kishore Babaji Maharaj. He gives to Gaur Kishore Babaji Maharaj. Gaur Kishore Babaji Maharaj gives to Bhakti Vinod Tagore. Then Jagannath Babaji Maharaj. Then like that is Guru like that. It will goes to Chaitanya Mahaprabhu. Chaitanya Mahaprabhu offers to Radha Krishna. లేదు. డాల్స్ అంటే బొమ్మలు అంటే ఎలాంటి బొమ్మలు? సాఫ్ట్ టాయ్స్ అంటే నో నీడ్. యా ఓకే. విగ్రహం ఇవ్వండి. వీళ్ళకి తర్వాత 7 times చేయాలి మామూలుగా మీరు చేస్తాం. విగ్రహానికి 7 times అని ఫ్రేమ్లోనా? వాళ్ళకి 3 times, అందరికి కలిపి 3 times చేయండి. నో ప్రాబ్లం. 1 after ప్లీజ్. ఓకే, వెరీ మచ్ ఓకే. If Narasimha also can come down, that is okay, because Jagannath is down. Narasimha, Venkateswara also can keep it either side of the Jagannatha. లేదు, ఇక్కడ ఉంచేసాను, పర్వాలేదు. కరెక్ట్గా ఉంది యాక్చువల్. దిస్ ఇస్ కరెక్ట్. ఓన్లీ ది ఫొటోస్ కిందకి వస్తే ఓకే, లేదంటే అలా అయినా నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. అంటే జగన్నాథ్ కింద ఉన్నారు కదా అనేసి. జగన్నాథ్ కూడా కృష్ణుడే కదా, అలా పర్వాలేదు. అయినా నో ప్రాబ్లం. ఇప్పుడు నో ప్రాబ్లం. కరెక్ట్గా. లడ్డు గోపాల్ ఎక్కడ ఉన్నారు?
లడ్డు గోపాల్ని పైకి ఎక్కడానికి వీలైతే పైన షిఫ్ట్ చేస్తే నరసింహని కిందకి షిఫ్ట్ చేస్తాను. శ్రీనివాస్ కూడా చూడండి వీలుంటే కిందకి షిఫ్ట్ అయ్యి లేదంటే అలా ఉంచేస్తాను. కరెక్ట్ మాతాజీ దెన్ ఆఫ్టర్ చైతన్య మహాప్రభు లడ్డు గోపాల్ 7 rounds. Radha Govinda also you have, photo you have. No need to do photo. When your Laddu Gopal is there deity, no need to do for photo. Just to worship Laddu Gopal, that is equivalent to worshipping Radha Krishna. That is sufficient. First Prabhupada, Nityananda Prabhu, Chaitanya Mahaprabhu, Laddu Gopal 7 rounds. That's all. Any photos are there? 3 rounds. Tulsi Maharani 3 rounds. That's all. Mataji. Once again, you have it. No need to sit inside the altar. Just sit outside the altar, but you should see them. That is sufficient. Then why are we giving Nitya Gauranga instead of Radha Krishna? Yes, Radha Krishna worship means, as I said, one Brahmana is required in your house. You should do Jagarana service. You should do all the 6 Aartis. You should do all the 6 offerings. You should do Shaina. You should make them sleep. Like that entire thing, if you can follow, then you can take the permission of the temple president and you can take. Is it possible for in your house? Not possible. So, Gaurnita is so merciful. Gaurnita is so merciful. Even if you do little aparadha, they don't take. They'll take only the name. Normally in front of them 4 rounds. If you want to do extra rounds, sitting in front of Krishna, you can do remaining. 1 second, one after one. Yeah, that Mataji, both of them, anyone. Yeah. Yeah. Photos are deities. Deities. Okay, small one now. After Radha Govinda, we have to Jagannath. You have photo also. Instead of doing for photo, you do Rukmini Krishna. Deities are there, no? Deities are more in case. Of course, photo also is as good as this thing. But when deities are there, we'll give more priority, more options to deity actually. That's why. But I have no problem. Small or big. You just keep Rukmini Vitali in front of the photo and you do for them. It's as if you are doing for both of them. Radha from Rukmini also comes from the Radharani only. Yeah. ఇక్కడ నుంచి ఎవరు అడిగారు క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. ఎస్ మదర్, ఒక్క నిమిషం. మరి బాలదేవ్కి సుభద్రాకి ఎన్ని రౌండ్లు? ఓకే. జగన్నాథ్ బలదేవ్ బాగా జగన్నాథ్ రిచ్ ఓకే పర్వాలేదు. రాధాకృష్ణ ఎస్పెషల్లీ చెప్పాను. ఆయనకి కూడా 3 మీరు రాధాకృష్ణ ఫోటోని సెపరేట్గా అవసరం లేదు. ఇంకా జగన్నాథ్ బలదేవ్ సుభద్ర అని చేసేసి వెంకటేశ్వర స్వామికి చేసేయండి సరిపోతుంది. ఓకే. ఎస్ ప్రభు మీరు వెండి విగ్రహం. ఓకే. వీళ్ళందరి తర్వాత ఇవ్వండి పర్వాలేదు, తప్పలేదు. తులసి మహారాణి కన్నా ముందు ఇవ్వండి సరిపోతుంది. వినాయకుడు అయితే తులసి మహారాణి తర్వాత వినాయకుడికి, లేదంటే వినాయకుడి కన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక శివుడు వాళ్ళందరితో కూడా కలిపి తులసి మహారాణి కన్నా ముందు. ఒక్క వినాయకుడు, కుమారస్వామి ఇలాంటి వాళ్ళు ఉంటే తులసి మహారాణి తర్వాత, ముస్లిం తర్వాత.
శివుడు మాత్రం ముందే చెప్పు. ఎస్ మ్యామ్. సారీ. యాక్చువల్గా ఇలా సెట్ చేసుకున్నాను. ఇక్కడ నిత్యానంద ఉన్నారు, ఇక్కడ గౌరంగ ఉన్నారు. ఎక్కడ? ఇక్కడ చిన్న నిత్యానంద గౌరంగ పూలు. ఇంత దూరం పెట్టకండి, కొంచెం దగ్గరగా పెట్టండి వాళ్ళని. ఓకే. రాధాకృష్ణ నేను తీసుకున్నాను. పంచతత్వ పరంపర నేను అన్ని 7 టైమ్స్ చేస్తాను. వీళ్ళకి 7 టైమ్స్ సపరేట్గా చేసేవాను. మళ్ళీ నిత్యానందకి చేసి చైతన్య మహాప్రభు చేస్తాను. రాధాకృష్ణ తర్వాత గోవిందకి. ఓకే. అంతా మొత్తం 7 టైమ్స్ చేస్తాను. ఓకే. గోవిందుడి కన్నా ముందు రాధాకృష్ణకి చేసిన తర్వాత గోవిందుడికి ఓన్లీ 3 టైమ్స్. అంటే ఇలా చేసి అందరికి మళ్ళీ 7 టైమ్స్ చేస్తాను. సరే. మొత్తం ఒకసారి 7 టైమ్స్ చెప్పేసి ఎస్ మాతాజీ. అది చేసిన ఇట్స్ ఓకే. ఓకేనా ప్రభు? ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే నేను చెప్పలే అన్ని విగ్రహాలు ఇంకా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే. ఒక్క నిమిషం ఆ మాతాజీ అడుగుతున్నా. ఎస్ మాతాజీ. నాట్ ఆడిబుల్ మాతాజీ. నాట్ రిక్వైర్డ్. ఇన్ హౌస్ నాట్ రిక్వైర్డ్. అటెండ్ టెక్నిక్స్లో ఇక్కడ సెషన్లో ఉన్నా నుంచి. ఆచమన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ వాంటెడ్ అపవిత్ర పవిత్రవా సర్వాసం గోతిపేత స్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి ఓం శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు 3 times. That is sufficient. For house deities, no need of doing Achman fully. Not required. No problem, not required. Mangalarti Bhog. If you are offering, you continue, but don't stop. Yeah, whatever you are doing already, please continue because we should not reduce the services. So whatever you are doing already, please continue. If you are not started, keep it maximum 2 aartis and 2 offerings in house deities. That is I suggest. But when Radha Krishna is there, 3 offerings, 3 aartis, something that is also is okay. Okay? Any other questions? One second. Inkevaru for every offering. That is also mentioned in the book. When you are traveling, just keep a bowl of dry fruits in front of them, offer and leave it, and you go to the pilgrimage, whatever it may be, and come back and take the offering and change everything, change the water glass, everything, and clean it like that. Okay. లేదు, హౌస్ డీటీస్కి షడంగులం నవంగులం అని ప్రమాణం అనమాట. 9 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు. షడంగులం అని చెప్తారు ఎక్కువ సౌత్ ఇండియా మొత్తం. షడంగులం అంటే 6 inches. 6 inches. మ్యాక్సిమం దే గేవ్ పర్మిషన్ ఫర్ 9 inches. ఇవి 9 inches. హెడ్ వరకు తీసుకుంటే 9 inch. నిత్యా గౌరంకి అలాంటి నియమాలు ఏం లేవు. మీకు శిక్షాష్టకం వచ్చు కదా, 2nd శ్లోకం చెప్పండి. నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత వెయిట్ నియమిత. అంటే నియమిత మీన్స్ రూల్స్. స్మరణే నా కాలహ. హరే కృష్ణ మహామంత్రాన్ని స్మరించుకోవడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. అలాగే గౌరనితాయి వాళ్ళని పూజించుకోవడానికి కూడా నియమ నిబంధనలు ఏమీ లేవన్నమాట. ప్రభుపాల్ వారు చెప్పారు కాబట్టి తత్రార్పిత నియమిత స్మరణే నా కాలహ. No problem. For one day it's okay. Some offering you are doing, that much is okay. Okay. మీరు కానీ మీ వైఫ్ కానీ ఎవరొకరు చేయండి. అట్లీస్ట్ మీరు ఒక్క మాల దీని ముందు కూర్చొని చేయండి. లేదంటే మీ వైఫ్ ఇంకొకరు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు అట్లీస్ట్ 4 rounds ఇంట్లో ఒక్కళ్ళు చేయాలన్నమాట. 4 rounds వాళ్ళ ముందు కూర్చొని. యా, కొంచెం బయటకు వచ్చేసి చేయండి. లేదు, వీళ్ళని తీసుకెళ్ళకండి. కొంచెం వాళ్ళకి దగ్గరలో ఇంట్లో కనిపించేటట్టు మందిరం బయట కొంచెం స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో ఎక్కడైనా బయటకు వచ్చి కూర్చొని చేసుకోండి. వాళ్ళకి మీకు కనపడితే చాలు, అంతే. ఈవెన్ 6 feet 8 feet వాళ్ళు మీకు దగ్గరికి కనపడితే సరిపోతుంది. నో ప్రాబ్లం. ఓకే, no problem. In a day, any time you do 1 also is no problem. Yes, yourself. Yeah, తీసుకురా.
ఏమన్నా తర్వాత కాల్స్ I have arranged through this way. యా వాళ్ళు జస్ట్ ఇట్స్ గుడ్ Prabhupada is there, yeah, very nice. Others there, the Balakrishna, they have Is there, it's, yeah, okay. It's, if you are continuing, you can continue. Otherwise, first 6 o'clock also you can do, 7 o'clock. It's also, it's okay. Maybe at 4:30, 4:45, see the time, and Brahma start. No, you just keep one time. 5 o'clock you keep. Because every time 5 o'clock, Brahma Muhurta will be there. So Brahma start. No, Brahma Muhurta will be there for 1.5 hours. 48 minutes. Huh? It will for 48 minutes. Huh? No, Brahma Muhurta will be there. Any Muhurta will be there for 48 minutes, but Brahma Muhurta means 2 Muhurtas. Prabhupada says 1.5 hour. 1 hour 36 minutes exactly it will be there. 2 Muhurtas time it will be there, Brahma Muhurta. Any Muhurta, wait. Any Muhurta will be there 48 minutes. Brahma Muhurta especially 2 Muhurtas will take together and that is called Brahma Muhurta. Exactly 1 hour 36 minutes before sunrise. Then 5 o'clock you keep standard time. Not like that of one day 4:30, one day 4:45, no. 5 o'clock you keep and you continue like that. 5 o'clock always Brahma Muhurta will be there every time, most of the time. Hare Krishna. Yeah, Hare Krishna. Now, any other questions we'll answer at the end. We'll continue with the Abhishekam. It'll get delayed. Okay? First, if what? అదేంటి పక్కన పెట్టేస్తాను ఒక See, while removing also, you should have a plate like this or a basket like this and take each and everything and keep it separately. And normally we keep 2 plates or 1 plate also will manage. See, crown I have taken nicely and respectfully place it like that. I'll show you. Not like that. ఇలా తీసి అలా పాడేయకూడదు అన్నమాట. కొంచెం మర్యాదగా take it everything and keep it in a butti or plate like this. See, this is whose air it is? Nityananda Prabhu's. I'm keeping Chaitanya Mahaprabhu's. I'm keeping at the crown of Chaitanya Mahaprabhu. ఇది ఇక్కడే మార్చ్ like that. And remove the dress also with care. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆభరణం వి షుడ్ రిమూవ్. అన్ని నగలు తీయాలన్నమాట. వేరే డ్రెస్ ఉంది, ఇదే డ్రెస్ నీకు తెలియదు. డైలీ అంశం లేదు, 15 డేస్కి ఒకసారి డ్రెస్ చేస్తే సరిపోతుంది, మినిమం స్టాండర్డ్ అది. అంశం లేదు, అంశం ఇంట్లో డీటెయిల్స్కి అంశం లేదు. కర్చీఫ్ ఉందన్నాడు అబ్బాయి చూడు. పర్వాలేదు, అదే అది కట్టలేం వీళ్ళకి. ఇది ఎవరి విగ్రహాలు? ఎవరి ఏమాత? కమలాకర్ దత్తు. ఊయిషియా నాకు తెలియదు, ఆవిడెవరో నాకు తెలియదు అంట. కట్ చేద్దామా?
We should remove the dress like this and fold it like this and keep separately. ఒక ప్లేట్ తీసుకేదాన్ని. Then left hand down, right hand, just hold on hand and keep it here. Again, left hand down. Actually, for bathing the Lord, many techniques are there. I'll just tell one technique, that's all. Then, first ring the bell, offer plain water. If you are doing Panchamrita Abhishekam, any Abhishekam, first we will offer plain water. If you know Brahma Samhita, you can chant Ishvaraha Paramaha Krishnaha Satchidananda Vigraha Anadiradir Govinda Sarvakarana Karanam Chintamani Prakara Sadma Sukha. వీళ్ళని పట్టుకోవాలండి. చాలు. Okay, then tamaham bhajami. Then afterwards, actually because this cloth is so big, if small cloths are there, just wrap it. Small cloth, just wrap around the waist. It is so big. If I cover this one, no, entire DT will get covered. We can do. Normally, then ghee కావాలి ఇప్పుడు. ఈ వాటర్ తీయాలంటే ఇక్కడ ఎత్తి పెట్టాలి ఏదన్నా దీని కింద, అప్పుడే దాంట్లోకి వెళ్తాయి. అట్ట కాదయ్యా, ఎత్తు పైకి దీన్ని కొంచెం, అంత ఎత్తకూడదు. ఒక చిన్న ప్లేట్ పువ్వు ఏదైనా పెడితే సరిపోదు. అంతద్దు, చిన్నగా ఎత్తు, అంత పెద్దది ఎత్తితే అయిపోతుంది, కష్టం. చిన్నగా ఏదైనా ఎత్తి పెట్టు. ఈ ప్లేట్ తీసి పెట్టేసి, ఆ ప్లేట్ క్రౌన్స్ ఉన్నాయి కదా, ఆ కింద పెట్టేసి 1 సెకండ్. నేను ఎత్తినప్పుడు ఇది పైకి ఎత్తి పెట్టేసాను, మధ్యలో పెట్టుకోరు, మధ్యలో అంత కాదు, ఇంకా లాగు చివరికి, మధ్యలో అంటే ఇటు చాలు. ఓకే, ఫస్ట్ విల్ ఆఫర్ వాటర్, then milk, then curds, then ghee, then honey, sugar water, jaggery water. 5 items. Any this thing juices are there, anything followed after jaggery water, all the fruit juices, then tender coconut, like that. After fruit juices we offer tender coconut, ghee, milk, పెరుగు, నెయ్యి, తేనె, షుగర్ వాటర్ కానీ జాగ్రీ వాటర్ కానీ. ఎస్, దట్ ఈస్ ఫర్ మహాభిషేకం. విడిగా వేస్తాం, మామూలు కలిపేసినా నో ప్రాబ్లం. ఈ నిత్తుడు పిల్లప్పుడు నేను చెప్పాను కదా, డిటి బేతింగ్, డిటి తిరుమంజనంకి చాలా పద్ధతులు ఉన్నాయన్నమాట. మెనీ టెక్నిక్స్ ఆర్ దే ఫర్ డిటి క్లీనింగ్, బేతింగ్. సో వన్ ఈజ్ ఘీ అండ్ గోపీచందన్. ఫస్ట్ ఐ హ్యావ్ టేకెన్ ఘీ, కౌ ఘీ, అండ్ ఐఎమ్ అప్లయింగ్ ఆన్ ద బాడీ ఆఫ్ నిత్యానంద ప్రభు. నువ్వు కూడా అప్లై చేయి. ఫస్ట్ అప్లై ఘీ నైస్లీ, అప్లై చేయండి. ఇక్కడ ఇయర్ రింగ్ కూడా నేను తీస్తాను. గోపిచంద్న దొన్నాలే లేదా? ఇది గోపిచందనం కాదు,
సాంగీపూర్ మ్మ్. డస్ట్ తిరుగు చందన పువ్వు చందన చందన్ అలాగా గోపి చందన్ కావాలి చాలే. దెన్ డోంట్ యూజ్ లైక్ దిస్. ఇది బెల్ పెట్టు దాని లోపల ఎగరకుండా ఉంటుంది. సో డోంట్ యూజ్ దిస్ బాక్స్ గోపిచందన్. ట్రై టు పర్చేస్ లాగ్స్ ఆర్ గోపిచందన్ ముద్దల కింద దొరుకుతాయి కదా మాయాపూర్లోని బృందావన్. దట్ లాగ్స్ యూ పర్చేస్ అండ్ మేక్ ఇట్ పౌడర్ అండ్ యూస్. దట్ ఈస్ ద బెస్ట్ వన్ బికాస్ నో ఇట్స్ కెమికల్ ఫ్రీ బికాస్ ఆఫ్ దట్. Goshala we are That I don't know. That your wish if you want to use. గోపిచందనం కావాలయ్యా, ఇది పాటలు పనిచేయట్లేదు. నేను గోపిచందన్ అంటే ఏం తెచ్చు. If you apply gopichandan like this actually they gave only chandan. If you apply gopichandan immediately, they'll shine than anything. Especially the deities which made in Vrindavan and all, they have got one formula. So ghee and gopichandan is the right one for them to bathe. లెమన్ వద్దు. లెమన్ ఈజ్ ద ఎనిమీ ఫర్ ద మెటల్ డీటీస్. ఇట్లా ఎప్పుడు దాంట్లో నేను రాసింది ఆ బుక్. అవును, అప్పట్లో లెమన్ వాడేవాళ్ళము, కానీ లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. అది పోను పోను విగ్రహాలని నల్లగా చేసేస్తుంది, ఇంకా తెల్లగా అవరనమాట. లెమన్ తినేస్తుంది కదా, సిట్రిక్ యాసిడ్ తినేస్తుంది. చింతపండు కూడా ఈజ్ నాట్ సజెస్టెడ్, మంచిది కాదు. మేము కుంకుడుకాయల రసం వాడాను కావాలంటే. అది నాకు తెలియదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మేము కూడా దట్ ఫస్ట్ టైం నేను కూడా వాడేది. అలా అని కాదు. సి వీ కెన్ యూజ్ రీటా. రీటా అంటే తెలుసు కదా, సోప్నాట్ కుంకుడుకాయలు. కానీ డీటీస్కి ఓకే చింతపండు. మ్యాంగో లీఫ్ పౌడర్ వి యూజ్ ఇన్ టెంపుల్. ఇన్ ఫర్ ఆమ్చూర్ కాదు, మ్యాంగో లీఫ్ పౌడర్. మ్యాంగో లీఫ్ని డ్రై చేసి విల్ మేక్ ఇట్ పౌడర్. దట్ పౌడర్ వి ఫిల్టర్ ఇట్ అండ్ వీఆర్ యూజింగ్ దట్. ఇట్స్ వెరీ గుడ్. మ్యాంగో లీవ్స్ పౌడర్, దట్ ఈస్ వెరీ గుడ్. యా, గోపిచందన్ కేమ్, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఘీ అండ్ గోపిచందన్ పౌడర్ అది ఓపెన్ చేసి ఇవ్వండి. నేను మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఓపెన్ చేయి, నువ్వు ఓపెన్ చేయి. ఇంకా నీళ్ళు పర్వాలేదు, నీళ్ళలో పెట్టుకోవచ్చు సార్. చూడండి, యాజ్ సూన్ యాజ్ ఐ అప్లైడ్ గోపిచందన్ దే ఆర్ షైనింగ్. ఘీ అండ్ గోపిచందన్ ఈజ్ ద బెస్ట్ వే ఫర్ ఇంటింటా గౌర్నిత డీటీస్ because ghee is natural. At least our Goshala ghee is pure ghee. See how they are shining. ఎలా మెరుస్తుందో చూడండి వాళ్ళ బేడు. తెలుగు రావడం
All of you can chant Hare Krishna instead of talking. Yeah. Now how to see face? You just see, observe. Face first down to the eyes. Down to the eyes like this. Then nose. Carefully. Then forehead. Not in the eyes. Don't do on the painting. Wherever painting is there, don't rub. Wherever painting is not there, rub. And just put little pressure and rub. They'll shine. Okay, put water. అయిపోయింది. అది కాదు, వేరే కలిసి. Then after finishing this one, take plain water and pour again. And rub like this. All the Gopi Chandan will come out. అయిపోయింది అనేది ఎక్కడ షైనింగ్ రాలేదు చూడు, మళ్ళీ చేయండి ఒకసారి. సరే మంచి తుడు ముఖంతో అట్లీస్ట్ తోమేమా? ఓకే, పడిపోతారు డీట్స్, బాగోదు మరి పడిపోతా, అందరికి టచ్ కావు. పోయినా మధ్యలో పెట్టు, అలా బావరకు పెట్టకూడదు ఇప్పుడు డీటీస్. ఇప్పుడు గీ అప్లై చేసాం కదా, కొంచెం ఆయిలీగా ఉంటుంది. మీ ఇంట్లో రీటా సొల్యూషన్ అంటే రెడీమేడ్ది కాదు, కొట్టని నానబెట్టుకుని ఉంటే అది పోస్తే మొత్తం ఈ ఆయిల్ అంతా పోతుంది అన్నమాట. క్లాత్స్ అదేనా? అన్నిటికీ ఇదే క్లాత్, వేరే లేదు. వద్దులే, ఇప్పుడేం చేస్తాం. దిస్ ద క్లాత్ ఫర్ వైపింగ్. క్లాత్ వాడుకోవచ్చు. ఇది మసిగుడ్లా ఉంది. While wiping also take turkey towel, not this kind of this thing. Take smooth turkey towel and wipe nicely. Or a cotton towel is also good. Turkey towel, pure cotton towel is also very good actually. Cotton absorbs water very nicely so that they'll become dry so quickly. దాంట్లో నేను పెడతాను, నేను తీసుకుంటాను నుంచి తీసుకో. ఆయన వైపు సో bathing is done, then we'll apply the dress. Same way, 2 dresses. First, anybody who knows Haindra Prabhu? Only 1 or 2. You have seen, right, Haindra Prabhu? You have not seen, but you heard, like, yes. Okay. He says, first we should put payal. First dressing video, he says, first we should put payal. పట్టీలు వేసేసేయాలన్నమాట కాళ్ళకి ఏమైనా ఉంటే ఫస్ట్, లేదంటే తర్వాత ధోతి పైకి ఎత్తి పట్టీలు వేయడానికి కష్టమవుతుంది. జ్యువెలరీలు పట్టీలు ఉన్నాయని చూడ ఫస్ట్.
First we'll see what and all is there. 2 dhoti are there. 2 kurtas are there. Chaddar is not there. Chaddar లేదు చూడు. విష్ణు కాల్. Normally dhoti chaddar is also sufficient. Kurta is not there also, it's okay. Kurta is there, it's okay. Not there also okay. But chaddar is compulsory. 2 kiritas are there. 1 short hara. 2 short haras are there. Long hara is there. I think it's mismatch. This waist belt. This for hands. This is this thing. Okay. Chaddar ఒకటి తీసుకురామన్నా. When I'm holding like this, when my right hand side is big, my left hand side like this. When I hold like this, my right hand side big, my left hand side is this thing. This is for whom? Nityananda Prabhu. Let me check. ఎవరు ఎత్తమని తీసుకురమ్మని చెద్దర్లే కదా మరి ఎలా వేస్తాం డ్రెస్ ఎత్తట్లేదా This is for Nityananda Prabhu, this is for Chaitanya Mahaprabhu. Let me apply and I'll get to know. Yes. My right hand is big, left hand is smaller. This is for Nityananda Prabhu. This is my left hand is big, right hand is smaller. This is for Chaitanya Mahaprabhu. Basic. Wait. Then just hold like this. Your middle velcro is there. Just press with the velcro. And this dhoti we should take from in between the legs and take behind. And inside. If it is possible, it's not possible here, so we'll leave it like this. I don't know then. Then kurta. ఇది చాలా టైట్గా ఉంది నేను వేస్తాను వదిలేసి దెన్ ఆఫ్టర్ కుర్తా చెద్దర్ ఆ పింక్ చెద్దర్ తీసుకో ఆ డ్రెస్ అదే వేస్తుంది ఈ కుర్తాలు ఎక్స్చేంజ్ అయిపోయింది లేదు ఎట్లా కట్టాలి ఓకే దెన్ చద్దర్ తీసుకోండి దెన్ పుట్ చద్దర్ లైక్ దిస్ చద్దర్ sometimes you can adjust if it is big and all you can adjust like this then first waist belt వడ్డాను then neck hara
దెన్ లాంగ్ హార, దెన్ బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్ ఇందక్కడ తీసాం కదా ఇచ్చేసి దీంట్లో ఉన్నాయేమో చూడు. బిగ్, దెన్ కిరీట, ముకుట్, దెన్ ఫస్ట్ ఈజ్ విగ్, ముకుట్ దెన్ విగ్, ఫస్ట్ ముకుట్ దెన్ విగ్. If you keep wig first, wig will get spoiled quickly. Because of the velcro, wig will get spoiled very quickly. Yes. Then wig. ఇది నిలబట్టలేదు రేపు. పట్టుకో ఫ్రంట్లో పట్టుకో, వదులు. Then on top of the kirita, wig like this. This is very big. You can adjust little here and there. If you keep like this, they look more beautiful. Okay? And peacock feather. Peacock feather also is compulsory for Chaitanya Mahaprabhu and Nityananda Prabhu. Yes. Chaitanya Mahaprabhu and Nityananda Prabhu, peacock feather also is important for both of them. Right. Cut. Any questions now? You can ask now. ఇద్దరికి పెట్టాలి. ఇద్దరికి పెట్టాలి. కాళ్ళకి చందనము, తులసి. పెడతాం. చేయొచ్చు. జపం ఎక్కువ చేయాలి. అభిషేకం ద్వాదశి రోజు చేసినా పర్వాలేదు. ఏంటండి అభిషేకమా? చేసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత మార్చు చల్తారు. దశమి రోజు కూడా చేసుకోండి అభిషేకం, నో ప్రాబ్లం. కానీ ఏకాదశి రోజు జపం ఎక్కువ చేయండి, బాగా మంచిది. సారీ, ఫస్ట్ మనం నగలేమీ లేదు. చెద్దరు మార్చేయండి అట్లీస్ట్. వడ్డానం అయిపోయింది కదా. నెక్లెస్, పికాక్ ఫెదర్ కావాలి. అంతా అయిపోయిన తర్వాత మామూలు చందనము, తులసి. ఒకవేళ చందనం లేదంటే కనీసం తులసి అన్నా సరే, తులసి పత్రం కానీ తులసి దళాలు కానీ వాళ్ళ లోటస్ ఫీట్ దగ్గర ఆఫర్ చేయాలన్నమాట.
అభిషేకం తర్వాత అంతా అయిపోయిందని. అభిషేకం ముందు కూడా చేసి తప్పలేదు, కానీ అభిషేకం తర్వాత కంపల్సరీ. అభిషేకం ముందు ఆప్షనల్. డైలీ చేస్తే మంచిది. 5 days డ్రై ఫ్రూట్స్ అంటే అలాంటివి ఏమన్నా పెట్టేస్తాయండి. చేసుకోవచ్చు అంటే తర్వాత చెప్పమ్మా. అందరి ముందు చెప్పలేను నేను విషయం. ఇప్పుడు చెప్తాను. మరి కిందకు ఉన్నప్పుడు కూర్చుని ఆరతి ఇవ్వండి. డీటీ రైట్ సైడ్ ఉందా? ఏదైనా కూర్చున్నా నుంచున్నా డీటీ రైట్ సైడ్. మీరు కూర్చోండి, నుంచోండి, డీటీ రైట్ సైడ్. ఎస్, ఇది మూరమాల గార్లెండ్ కా. ఇవి చాలా పెద్దవి అన్నమాట మాలలు. నిత్యగౌరంకి సన్నగా కుడితే సరిపోతుంది. ఎలా వచ్చిందో అనిపించట్లేదు వాళ్ళు. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్ మాతాజీ? యా, చైతన్య మహాప్రభుకి చేసినప్పుడు పంచతత్వ ప్రభుకి ఒకటి పెట్టాలి అంతే. గురు పరంపరకి ఏమి అవసరం లేదు, ముందే పెట్టేసుకోండి. వాళ్ళకి ఆరతి టైంలో అవసరం లేదు, వాళ్ళకి ముందే పెట్టేసుకోవాలమ్మా. వెంటనే చైతన్య మహాప్రభు అయిపోయిన తర్వాత ఏదైనా కృష్ణ డీటెయిల్స్ ఉంటే వాళ్ళు అయిపోయిన తర్వాత యశోద దామోదర్కి. రాధా గోవిందకి చేస్తున్నప్పుడు రాధా కృష్ణుడికి ఎప్పుడు చేస్తారో అప్పుడు పువ్వులు పెడితే చాలు. ఆరతి కూడా అంతే. మీరు నైట్ ఆరతి చేస్తారు, దాంట్లో మాత్రం సెపరేట్. దామోదర్ ఆరతి చేస్తే సెపరేట్గా చేయాలి వాళ్ళకి, లేదంటే అంశం. అవి ఇచ్చేస్తారండి, నాకు అర్థం కాల. ఓకే ఓకే ఓకే, లేదు లేదు, ఇది ఉందనుకోండి అభిషేక్ శంఖము. దీంట్లో ఇలా వాటర్ పోసుకొని స్టాండ్ ఇలా ప్లేట్లో ఉంటుంది. ఆ ఎంటీ పాత్ర ఏదన్నా ఆచమన్ కప్ ఉంది కదా, అది ఇలా ఒక చిన్న పార్ట్ ఉంటుంది. ఇలా తీసుకుంటాం అన్నమాట. దీన్ని తీసుకుని ప్రభుపాల వారికి 7 times. దీంట్లో పోస్తాం కొంచెం, మొత్తం పోయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ నిత్యానంద ప్రభు వారికి మళ్ళీ చైతన్య మహాప్రభు వారికి పోసిస్తాం. దీన్ని అర్ఘ్యం అంటారన్నమాట. అర్ఘ్యం, ఇది వస్త్రం వచ్చి అర్ఘ్యం. నేను లేదు ఆరతి. అప్పుడు ఆరతి మీరు ఈ 7 items చేస్తా ఉంటే ఇది చేయాలి, లేదంటే అవసరం లేదు. మీరు ఎన్ని ఐటమ్స్ చేస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది. ఆరతి ఏంటంటే ధూపము దీపము అన్నీ ఉంటాయి కదా. మామూలుగా దీపం ఇచ్చిన తర్వాత అర్ఘ్య జలంతో మామూలుగా నెత్తి మీద చల్లుకోవడానికి, చేతులు కడుక్కోవడానికి భగవంతుడికి ఇస్తాం అన్నమాట. ధూపం దీపం అర్ఘ్యం తర్వాత వస్త్రం. ఇలా ఉన్న కర్చీఫ్ని ఇలా మడత పెట్టుకొని, ఇలా మడత పెట్టి ఇలా పట్టుకుని 7 rounds మళ్ళీ. ఇది వస్త్రం. తర్వాత పుష్పం ఏదైనా చిన్న ప్లేట్లో ఇలా పెట్టుకొని మళ్ళీ 7 rounds చేసి ఒక పువ్వు తీసి వాళ్ళ దగ్గర పెడతాం అన్నమాట. మళ్ళీ ఇంకొక 7 rounds చేసేసి ఇంకొక పువ్వు తీసి వాళ్ళ దగ్గర పెడతాం. దట్స్ వాట్ ఐ సెడ్. Arghe means for washing hands and sprinkling on the head. After anything, after eating and anything. And Vastra? Vastra, because after wiping the hands, after wet hands you need to wipe. పాదాలని కాదండి, పాద్యం అంటే పాదాలు, అర్ఘ్యం అంటే హ్యాండ్స్, హెడ్.
అలా తుడుచుకోవడానికి వస్త్రం. దెన్ ఫ్లవర్స్ ఇస్ ఫర్ సెంట్. చనిపోతే ఇంకా చేయటం లేదు. రిలేషన్ కానప్పుడు వెళ్ళి వచ్చినప్పుడు వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుంటే అంతే అయిపోయింది. ఆ రోజుకి చేయకండి, ఆ రోజుకి చేయకండి. మీరు బయటికి వెళ్ళొచ్చి స్నానం బట్టలు మార్చుకున్నా ఆ రోజుకి ఇంకా అయిపోతుంది కదా. ఆ రోజుకి మీరు కాకుండా మీ ఇంట్లో ఇంకెవరైనా చేయొచ్చు. ఇన్ కేస్ బ్లడ్ రిలేషన్ అది ఇది అయితే మీకు 11 రోజులు మైల్ ఉన్నప్పుడు 11 రోజుల మైల్లో చేయడానికి లేదు. ఆరతలు కానీ అభిషేకం కానీ చేయడానికి లేదు. వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇవ్వకపోతే ఎవరైనా వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పెట్టేసి 11 రోజులు ఉంచేసుకున్న తర్వాత మీద అయిపోయింది, మైల్ అయిపోయిన తర్వాత చేసుకున్నా పర్వాలేదు. 2 ఆప్షన్స్. మార్నింగ్ పూజ స్టార్ట్ చేసేటప్పుడు అంశం లేదు. మీది ఇలా చేస్తే చాలా అలా చల్లేపడి ఇది ఉత్తమం అనమాట. ఇది లక్ష్మి, ఇది వేరే కాంచ్ ఉంది, లక్ష్మీ కాంచ్ అని దొరుకుతుంది అనమాట. మీరు ఇలా పెట్టుకుంటే హోల్ ఇటు సైడ్ ఉండాలి, ఈ హోల్ ఇటు సైడ్ ఉండాలి. అలా ఉన్నది కాంచ్ తీసుకుని దాన్ని ఇది దీంతో చేయటం ఇంక ఉత్తమం. ఒకటి సరిపోతుంది. మీరు 2 పెట్టుంటే ఆల్రెడీ 2 కంటిన్యూ చేయండి, లేదు 1 పెడితే సరిపోతుంది. నైవేద్యం ప్లేటు 1 ప్లేట్ అయితే ఇద్దరికి సరిపోతుంది. అది మీ కంఫర్టబిలిటీగా బట్టి 6-6:30 మీరు 5కి చేయాలంటే 5కి కూడా చేయండి. కానీ ఒకరోజు 5కి, ఒకరోజు 6కి, ఒకరోజు 7కి అలా వద్దు. ఇంట్లో కాబట్టి నో ప్రాబ్లం. 10 minutes 15 minutes నో ఇష్యూ. ఒకరోజు 6కి చేసి ఇంకొక రోజు 6:10కి చేసినా నో ఇష్యూ. ఇంట్లో నో ప్రాబ్లం. ఉన్నాయి. మీకు బ్రహ్మ సంహిత మొత్తం చదువుకోవచ్చు. లేదా దాంట్లో బ్రహ్మ సంహితం బుక్ తీసుకోండి, చిన్న బుక్, హ్యాండ్ బుక్ అని దొరుకుతుంది మన దగ్గర, మీకు ఇంగ్లీష్లో ఉంటాయి దాంట్లో. లేదంటే బ్రహ్మ సంహిత ప్రేయర్స్ అని దొరుకుతాయి, అది చదువుకోవచ్చు. దాంట్లో ఉందా బ్రహ్మ సంహిత? లేదు. ఉందా? యా, భజన మాలిక దాంట్లో బ్రహ్మ సంహిత అని ఉంటుందండి, అది చదువుతూ చేసుకోవచ్చు. లేదంటే మీకు తెలిస్తే మాయాతీతే వ్యాపి వైకుంఠలోకే పూర్ణేశ్వరే చతుర్విం మధ్యే రూపం యశోదాత్ బాత్ సంకర్షణాఖ్యం తం శ్రీ నిత్యానందరామం ప్రపద్యే. ఇది నిత్యానంద ప్రభుల వారికి. చైతన్య మహాప్రభులకి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. అది కూడా దాంట్లో ఉంది. శ్రీమన్మౌతిక ధామ చక్రం శిశునేన్ చందానం శ్రీ కండా గురుచార చిత్రవాసం సర్వభూషాంచితం నృత్యాన్వేషం మధురం కందర్భ వేషోజ్జలం చైతన్యం కనకదీతం నిజజనం సేవ్యమానం భజే. ఇది కూడా చైతన్య మహాప్రభుల వారికి అనమాట. ఈ శ్లోకాలు కూడా చదవచ్చు మీరు. ఇది లేదు, మీకు అన్నీ వేరే చిన్న బుక్స్లో ఉన్నాయి. నళినీకాంత విల్ పోస్ట్. అరే హూ ఇస్ ద కోఆర్డినేటర్ ఫర్ ఇంటింటా నిత్యగౌరంగా? ఎవరు కోఆర్డినేటర్? పేరు షీ డిన్కా. నైవేద్యం అవును అంతే. వెంజామర టైంని బట్టి కొన్నిసార్లు వెంజామర, ఇది చామర పశువు అని ఒక పశువు ఉంటుంది. తెలుగులో నాకు పేరు తెలియదు, యాక్ అంటాం ఇంగ్లీష్లో, యాక్. తెలుగులో ఏమంటారు నాకు చామర పశువు, మేబీ ఐ డోంట్ నో. దాని యొక్క జుట్టు అనమాట, దాని వంటికి చాలా జుట్టు ఉంటుంది. ఆ యొక్క జుట్టు ఇది ఒరిజినల్లానే ఉంది చూస్తుంటే. దీన్ని పట్టుకుని ఇలా విసిరాలన్నమాట. ఫ్యాన్ ఆఫ్ కంపల్సరీ కాదు. నేను అందుకే 3 items చెప్పాను కదా, ధూప దీప పుష్ప చాలు. ఓన్లీ ఒక దీపం చేసిన చాలు. స్విచ్ ఆఫ్. ఇలా పట్టుకుని ఇలా కొన్నిసార్లు. దీనికి ఈ నెంబర్ ఆఫ్ కౌంట్ అని ఏం లేదు. ఇలా కొన్నిసార్లు ఇలా అనవచ్చు, ఇలా కూడా అనవచ్చు, ఇలా అనవచ్చు, ఇట్లా అనవచ్చు, ఇట్లా అనవచ్చు, నో ప్రాబ్లం. ఇది అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టేటప్పుడు ఒక పసుపు, ఓకే,
డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చూడు, మాల నైవేద్యం పెట్టేద్దాం. తులసి ఏమి తీసుకో, మొత్తం అయిపోయింది తులసి. ఇక్కడ ఉంది. ఇలా నైవేద్యం తీసుకొని దీంట్లో తులసి వేసి, మీ ఇంట్లో ఆచమన్ కప్పు ఉంటుంది కదా, దీంట్లో వాటర్ ఉంటే కనుక ఇలా తీసుకుని చేతిలో అట్లా వేయండి, అంతే చాలు. వేసేసి వాళ్ళ ముందు పెట్టి గంట కొడుతూ ఇది తీసే ఎగిరిపోతుంది. గంట కొడుతూ ఇలా అంటూ ఫస్ట్ ప్రభుపాల వారి ప్రణామ మంత్రం 3 సార్లు నేను చదువుతాను చూడండి. నమః విష్ణుపదాయ కృష్ణ ప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నమస్తే సారస్వతే దేవే గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేస్తారని విష్ణుదాయ కృష్ణ ప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నమస్తే సారస్వతే దేవే గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేస్తారని విష్ణుదాయ కృష్ణ ప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నమస్తే సారస్వతే దేవే గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేస్తారని 3 times అయిపోయింది. ఇప్పుడు చైతన్య మహాప్రభుల వారి ప్రణామ మంత్రం 3 times. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యాయ నామ్నే గౌరతిషే నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యాయ నామ్నే గౌరతిషే నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యాయ నామ్నే గౌరతిషే నమః. ఇప్పుడు కృష్ణుడి ప్రణామ మంత్రం 3 times. నమో బ్రహ్మణ్యాయ గోబ్రహ్మణ్యాయ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో బ్రహ్మణ్యాయ గోబ్రహ్మణ్యాయ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో బ్రహ్మణ్యాయ గోబ్రహ్మణ్యాయ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఒక్కసారి హరే కృష్ణ మహాంతరం చాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అంతే. అలా ఉంచేసి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ రండి. ఒక 5 నిమిషాలు మినిమం ఉంచండి. మనం తినాలంటే కనీసం 5 నిమిషాలు పడుతుంది కదా, కనీసం 5 నిమిషాలు ఉంచాలన్నమాట. 5 నిమిషాలు ఉంచిన తర్వాత వచ్చి ఇలా బెల్ల కొట్టేసి ఇలా అనేసి తీసేయండి. లేదంటే ఒకసారి హరే కృష్ణ మహామంత్రం పెట్టేసి తీసేయండి. ఎవరు లేదు, అలా ఏం లేదు. ఎందుకంటే మనం తినే ఆ ప్లేట్లో ఉంది కదా, అది ఎంత బాగుంటుందో రుచి. దేవుడు తినగానే నేను తినేయాలి అనుకోకుండా ఉండటానికని కళ్ళు మూసుకొని ఉంటారు. అలాగే మీ నైవేద్యంలో ఏ నైవేద్యంలో కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకూడదు అనమాట. అలాగే అఫ్కోర్స్ మీది అందరికీ తెలుసు, మాంసాహారం కానీ కోడిగుడ్లు కానీ అలాంటి నైవేద్యం చేయకూడదు. అది ఇండియాలో అందరికీ తెలుసు, నో నీడ్ టు టెల్. ఎస్, 1 బౌల్ చాలు. ఇది 2 పెట్టాలంటే పెట్టవచ్చు, ఇద్దరికి 1 సరిపోతుంది. వాళ్ళ దగ్గర పెట్టేవి 2 గ్లాసులు పెట్టండి, నైవేద్యంతో పాటు పెట్టేది 1 గ్లాస్ పెడితే సరిపోతుంది. నైట్ అంతా ఉండాలి, రోజు ఒక్కసారి మారుస్తాం అంతే. మార్నింగ్ మీరు ఆరతి చేసే ముందు, ఆరతి చేసిన తర్వాత మార్చండి. మార్చిన తర్వాత బెస్ట్ ఏంటంటే ఆరతి చేసే ముందు మార్చేసి ఆరతి చేయండి. చేసేసిన తర్వాత అది మళ్ళీ మరుసటి రోజు ఆరతికి ముందుకు తీసి దాన్ని వేరే చోట పోసి దాన్ని మీరు తాగేయచ్చు. దాన్ని వేరే చోట చేసేసి ఇవి కాస్త శుభ్రం చేసేసుకొని మళ్ళీ మరుసటి రోజు పెట్టేసేయండి. వాటర్ తాగినా తప్పేం లేదు, తాగొచ్చు. కానీ దేవుడికి పెట్టిన గ్లాస్తో అలా తాగొద్దు. దేవుడికి పెట్టిన గ్లాస్ ఇలా ఉంటే దీన్ని తీసుకుని వెళ్ళి వేరే పాత్రలో పోసి, దీంతో మీ ఇంట్లో వేరే గ్లాస్ ఉంటాయి కదా దాంట్లో పోసుకుని తాగాలి. దేవుడికి పెట్టేది ఏది కూడా డైరెక్ట్గా తినకూడదు. ఇది కూడా నైవేద్యం చేశాం కదా, ఈ దానిలో నేను తినకూడదు అనమాట. దీనిని వేరే దానిలో వేసుకొని తీసుకోవచ్చు. మామూలుగా అయితే ప్లేట్లో ఏంటంటే ఇంట్లో ప్లేట్లు ఉంటాయి కదా, ప్లేట్లో కనీసం కాస్త నీళ్ళు పోయాలన్నమాట నైవేద్యం అయిపోయిన తర్వాత, అప్పుడు తీసుకోవచ్చు మనం. లేదంటే అలా నీళ్ళు పోసే వరకు కొంచెం వెయిట్ చేయాలన్నమాట. ఇది అంత ఇంట్లో కష్టం, కొత్త వాళ్ళకైతే ఇంకా కష్టం. చూడండి అట్లీస్ట్ ఎంత వీలైతే అంత. సంసదారు ఎంత టైం పడుతుందో అంత టైంలో మంగళారతి ఫినిష్ చేసేసాను, తప్పలేదు. అదే చెప్పాను కదా, 5 నిమిషాల నుంచి 10-15 నిమిషాల వరకు మీకు ఎంత సమయం కన్వీనియంట్గా ఉంటుందో అంత సమయం చేసుకోండి. 7 అంటే మరి 10కి చేయకండి, అంతే. 7 వరకు చేసుకోండి మంగళారతి, నో ప్రాబ్లం. యాక్చువల్లీ ఈవెన్ 8 వరకు నో ప్రాబ్లం అలా అని చెప్తే. ఇంకా లేట్ అయితే మళ్ళీ మధ్యాహ్నం 12ంటికి లేచి సంసార దాన పెట్టి చేయాలి. బట్ ఎవరైనా నైట్ డ్యూటీ చేస్తున్నారా? ఎనీ వర్కింగ్ లేడీ, వర్కింగ్ జెంట్స్, ఎనీబడి హూస్ డూయింగ్ నైట్ షిఫ్ట్, దే ఆర్ స్లీపింగ్ ఇన్ ద డే, దే కెన్ డూ ఇన్ ద ఈవినింగ్, నో ప్రాబ్లం. మంగళారతి ఈవినింగ్ 4 o'clock 5 o'clock చేసుకోండి.
any night working devotees, they can do Mangalarti in the evening, because for them day is night, night is day, so they can do in the evening. Yeah. అంతే. నిత్యాయ గౌరంగ వైపే చూపించాలి అంతే. అంతే. ప్రభుపాల వారు చెప్తున్నప్పుడు ప్రభుపాల వారికి కాదు, ఎప్పుడైనా నిత్యాగౌరంగ వైపే. ఒక్కసారి బెల్ల కొట్టి హరే కృష్ణ మహామంత్రం చెప్పి తీసేయండి, అది ప్రభుపాల వైపు చూపించండి పిల్లని. కన్జ్యూమ్ చేయాలి. ఏం లేదు, సిల్వర్ గ్లాస్లో వాటర్ తాగితే ఇంకా మంచిది మీకు. కాపర్ గ్లాస్ సిల్వర్ గ్లాస్లో ఇంకా మంచిది అనమాట. మంచిది, తాగొచ్చు. కాపర్ గ్లాస్లో ఒక లేయర్ ఫామ్ అవుతుంది కదా, ఆ లేయర్తో ఉన్న తాగితే ఇంకా మంచిది మనకి, ఆరోగ్యం కూడా. ఒకవేళ కొన్నిసార్లు మీరు కన్జ్యూమ్ లేని చేసుకునే పక్షంలో ఏదైనా తులసి మొక్కకు పోసేసేయండి. ఎస్. అభిషేకం వీక్లీ, నో, once in 50, every Ekadasi like that, 15 days once in a 15 days abhishekam. Dress change also once in 15 days. In case you are doing daily, please continue, don't stop that, but don't start immediately daily dressing, daily something like that. When festivals are there, you should come to temple and do service. Not Nityananda this is there in our house, deities are there, we'll do abhishekam in the house. No, you should come to temple. You can do next day or next day in the house, no problem. We should come to temple and do service in the temple. That is most priority. Yes, somebody is, you are asking. No problem. అదంతా అవసరం లేదు యాక్చువల్లీ. ఇలా నిత్యాగౌరంగా వారికి చేసి చూపిస్తే చాలు. ఒకవేళ రాధాకృష్ణ ఉంటే నిత్యాగౌరంకి రాధాకృష్ణకి చూపించండి అంతే, అవసరం లేదు. మళ్ళీ నిత్యాగౌరంగా భావం ఏమిటంటే, నేను చెప్పాను కదా, ప్రభుపాల వారు వాళ్ళ గురువు గారికి చైతన్య మహాప్రభువు రాధాకృష్ణ గారికి ఆఫర్ చేస్తారన్నమాట. లాస్ట్లో హరే కృష్ణ నేను చెప్పాను, మీరు వినలేదు. హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నప్పుడు ప్రభుపాల వారు చూపించాను మహాప్రసాద్. అలాగే ఉంచేసి ఎస్ ఎస్ నాకు అర్థం కాదు, వాళ్ళు స్నానం చేయించట్లేదు వాళ్ళకి. సండేగా ఆఫ్ వస్తుంది కదా పిల్లలకు కూడా, ఎంత బిజీ ఉంటారు. ఖాళీ కావాలంటే ఎలాగ ఉంటుంది, మొబైల్ చూస్తూ ఉంటారు 15 minutes, ఆ దాంట్లో చేయొచ్చు. అట్లీస్ట్ పిల్లలు ఓకే, మీ ప్రభు అంటే ఐ కెన్ అండర్స్టాండ్, ఈజ్ వర్కింగ్ పర్సన్. మీ పిల్లలు అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు తీసుకుని చేయాలి అంతే. వాటర్ వాష్ చేసి డ్రెస్ చేంజ్ చేస్తామన్నాడు. రోజునా అవసరం లేదు, అవసరం లేదు. మీరు ఊరు వెళ్ళినప్పుడే అది అవసరం లేదంటే అవసరం లేదు, అవసరం లేదు. మీకేమైనా ఫోటోలు ఉంటాయి కదా ఇంట్లో, ఆ ఫోటోకి చేసుకోండి. వీటికి ఒక్కసారి పెట్టండి, ఇంకొక ఫోటో సెటప్ ఏదైనా ఉంటుంది కదా, ఆ ఫోటోకి ఏం తెచ్చుకుంటే అది ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేసుకోండి ఆఫ్టర్. విగ్రహాలకు చేసేటప్పుడు 1-2 సార్లు అంతే. మీకు యాక్చువల్లీ మనం ఏం తీసుకున్నా ఏం తిన్నా సరే దేవుడికి నైవేద్యం చేయకుండా తినకూడదు. కాబట్టి మీ ఇంట్లో ఇంకొక ఫోటో ఏమైనా ఉంటే ప్రభుపాల వారాల కిచెన్లో ఎక్కడైనా పెట్టుకుని వాళ్ళకి చూపించేసుకుని తినండి. ఓకే. అలాగని బయట స్వీట్ షాప్లోకి వెళ్ళి 1 kg స్వీట్లు కొనుక్కొని వచ్చి తులసి వేసి నైవేద్యం చేయొద్దు, అది చేయకూడదు, చేయకూడదండి. మీరు తినాలంటే మీరు మామూలుగా తినేస్తే బయట నుంచి తెచ్చినట్లు చేయకూడదు, వాళ్ళు ఏం వేస్తారో తెలియదు. అర్థం కాలేదు. ఆఫరింగా 4 times చేస్తే మీరు కంటిన్యూ చేయాలి అయితే ఓకే. మీరు ఆల్రెడీ చేస్తుంటే ఓకే, కొత్తగా స్టార్ట్ చేయాలంటే బెటర్ వద్దు, ఎందుకంటే తర్వాత మీకు ఇబ్బంది అయితే మీకు ఇబ్బంది అవుతుంది కదా.
అందుకని ఆల్రెడీ చేస్తూ కంటిన్యూ చేస్తా అంటే ఓకే చేయొచ్చు. భగవంతుడికి 6 ఆఫరింగ్స్ వరకు చేయొచ్చు వాళ్ళకి కూడా. కానీ ఏంటంటే ఎన్ని తక్కువైతే తక్కువ పెట్టుకోండి. పెట్టాలి. ప్రసాదంతో పాటు సెపరేట్గా ఇంకొక వాటర్ గ్లాస్ కూడా పెట్టాలి దాంతోపాటు. ఈ వాటర్ గ్లాస్ సెపరేటు, ఆ వాటర్ గ్లాస్ సెపరేట్. లేదు ఆవిడ మార్చాలి పెట్టాలని అడిగారు. నో ప్రాబ్లం, అది కంటిన్యూ చేయండి. అంతే కంటిన్యూ చేయండి. ఆల్రెడీ మీకు తెలియక ముందే వచ్చేసారు కాబట్టి తర్వాత తెలిసింది కాబట్టి ఓకే మీకు ఎంత వీలైతే అంతవరకు చేయండి. రాధాకృష్ణ మీరు ఊరు వెళ్ళేటప్పుడు వేరే ఎవరైనా ఇంట్లో ఇచ్చి వెళ్ళాలి. వేరే ఎవరైనా ఇంట్లో భక్తులు ఉంటారు కదా, ఇక్కడ ఉన్నారు కదా, అలా ఎవరైనా ఇంట్లో ఇస్తే వాళ్ళు చూసుకుంటారన్నమాట మీరు వచ్చే వరకు. రాధాకృష్ణ అయితే ఖచ్చితంగా ఎవరైనా ఇంట్లో ఇచ్చి వెళ్ళాలి, ఆపకూడదు. చాలు, మీ ఇంట్లో ఎవరైనా ఉంటే చాలు. మొత్తానికి లాక్ చేసుకుని వెళ్తున్నప్పుడు చెప్తున్నాను, మీరు కాకుండా వేరే ఇంట్లో దీపం పెట్టేసి నైవేద్యం పెడితే చాలు. వాళ్ళని రోజుకి ఇన్ని డ్రై ఫ్రూట్స్ అవి పెట్టమంటే సరిపోతుంది. ఓకే, ఎస్, అంతే. ఈ మంత్రాల షీట్ ఏదైనా బుక్ ఉంది కదా, బుక్ ఇచ్చేసి దాన్ని చదవమనండి సరిపోతుంది. చదవటం రాదా? ఓకే, హరే కృష్ణ అనండి అంతే. హరే కృష్ణ మహామంత్రం చెప్పనండి. యాక్చువల్లీ ప్రభుపాదుల వారు ఈ అమెరికా వాళ్ళకి మంత్రాలు అవి చదవటం రావు, వాళ్ళు కొత్తగా వచ్చారు. మరి నైవేద్యం ఎలా చేయాలి? వాళ్ళకి మంత్రాలు ఇంకేం రాలేదు కదా. ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం కూడా ప్రభుపాదుల వారు రాసుకున్నారు అనమాట. దానికి అన్నింటికి ముందు ప్రభుపాదుల వారు నైవేద్యం పెట్టేసి హరే కృష్ణ మహామంత్రం చెప్పమనేవారు. నాకు ఇది స్తోకకృష్ణ మహారాజ్ చెప్పారనమాట చాలా ఏళ్ళ కిందట, ఆయన సన్యాసం తీసుకోకముందు. నేను అక్షయపాత్రలో కొన్ని డౌట్లు అడిగాను, వాళ్ళకి మంత్రాలు రావట్లేదు. నేను అప్పుడు అక్షయపాత్ర కిచెన్ హ్యాండిల్ చేసేవాడిని భువనేశ్వర్ దగ్గర. దాంట్లో ఏంటి ఇండివిజువల్ కిచెన్స్ ఉండేవన్నమాట. వాళ్ళు ఎవరికి మంత్రాలు వచ్చాయి కాదు. అప్పుడు నేను ఏం చేయను మహారాజా అంటే, ఏం చేయను ప్రభు అంటే, అప్పట్లో ప్రభు ఆయన హరే కృష్ణ మహామంత్రం చెప్పున్నారు. ఒరిస్సా వాళ్ళందరికీ హరే కృష్ణ మంత్రం వస్తుందన్నమాట. ఎవరికైనా హరే కృష్ణ మహామంత్రం వస్తుంది, ఇండియాలో పుట్టిన వాళ్ళందరికీ. కాబట్టి వాళ్ళని జస్ట్ బెల్ల పెట్టేసి హరే కృష్ణ మహామంత్రం 3 times చెప్పనండి సరిపోతుంది. కృష్ణుడు అన్నాడు 2 నైవేద్యాలు 2 ఆరతులు కంపల్సరీ. హరే కృష్ణ. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. హరే ప్రసాదం ప్లేట్ స్టీల్ అయినా పర్వాలేదు, కానీ దేవుడి ప్లేట్ దేవుడికే ఉంచాలి. చెప్పాను కదా, దేవుడి ప్లేట్ దేవుడికి నైవేద్యం చేసి మళ్ళీ దాంట్లో మీరు తినొద్దు. ఆ దేవుడి ప్లేట్ అనేది దేవుడి ప్లేట్లో, ఈవెన్ పిల్లలకి కూడా పెట్టకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో బంగారు నగలు ఉంటాయి కదా, వాళ్ళు వేసేసుకుంటారు. బంగారు నగలు తీసేసి గంగా జలంలో ముంచేసి మళ్ళీ దేవుడికి వేసేస్తారన్నమాట. అలా వేయకూడదు. మీరు వేసుకునే నగలు కానీ ప్లేట్లు కానీ యూజ్ చేస్తున్న సిల్వర్ ప్లేట్లు కానీ ఏమి కూడా డీటీస్ కానీ విగ్రహాలకి ఎవ్వరికి వాడకూడదు అన్నమాట. మీరు అలా వాడాలనుకుంటే దాన్ని కరిగించేసేయండి. మీ దగ్గర ఉన్న సిల్వర్ కానీ ఏమైనా మీరు వాడుంటే దాన్ని కరిగించేస్తే అది ప్యూరిఫై అయిపోతుంది. మళ్ళీ ప్లేట్లు చేయించుకోండి, లేదంటే అది ఇచ్చి ఎక్స్చేంజ్ కానీ ఏదో ఒకటి కొత్త తీసుకుని కొత్త దాంట్లో చేసుకోవచ్చు. మీకు స్తోమత ఉంటే సిల్వర్ ప్లేట్ ఈజ్ గుడ్. అదేంటే ఇత్తడి ప్లేటు, కాఫర్ ప్లేట్ కానీ, ఇంకా లేకపోతే స్టీల్, ఒక చిన్న స్టీల్ ప్లేట్. ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటి దొప్పల్లో చేయటం ఓకే, ఇంకా లేనప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటి దొప్పలలో చేసినా పర్వాలేదు. కానీ చిన్న స్టీల్ ప్లేట్ ఒకటి పెట్టుకుంటే మంచిది అన్నమాట. ఇంట్లో స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు, ఒక స్టీల్ గ్లాస్ చిన్నది, ఒక 2 అంగుళాలు కానీ 2.5 అంగుళాలు ఉంటుంది కదా, అంతకన్నా పెద్దది వద్దు. మళ్ళీ వీళ్ళు ఇంత ఉంటారు, గ్లాస్ ఇంత ఉండకూడదు మీ ఇంట్లో. వీళ్ళు పక్కన చిన్నగా ఇంత బాగానే ఉంది. ఇది చూడండి, ఇది సరిపోతుంది. అలా ఇట్స్ నాట్ అందరికీ పెట్టాలి గ్లాస్ పెట్టాలి. అంటే జగన్నాథ్ ఈజ్ ఏ డిఫరెంట్ ఫామ్. సో జగన్నాథ్ 1 గ్లాస్, రాధాకృష్ణ 1 గ్లాస్, నిత్యాగౌరంగా 1 గ్లాస్, దట్ ఈజ్ ఇట్. అది కూడా ఓకే, ఇన్ కాన్షియస్నెస్ ఇట్స్ ఓకే. ఒక పెద్ద జగ్గు పెట్టేసి చిన్న గ్లాస్ పెట్టేసి పక్కన పెట్టినా ఎస్, అందరికి వేరే పెట్టాలి. రాధాకృష్ణకి 1 గ్లాస్ పెట్టండి, నిత్యాగౌరానికి 2 కలిసి 1 పెట్టండి. 2 వేరువేరుగా పెడితే బెటరు. కానీ ఇన్ కేసు ఎక్కువ డీటెయిల్స్ ఉంటే నేను చెప్తున్నా, ఇద్దరికి కలిపి 1 గ్లాస్ పెట్టినా నో ప్రాబ్లం. బట్ వేరువేరుగా పెట్టండి వీలైనంత వరకు. ముగ్గురికి కలిపి 1 అంత.
ఎస్, ప్రేమధ్వని. పూజ అంతా అయిన తర్వాత మీకు వస్తే చెప్పండి, లేదంటే జయ జయ శ్రీ గౌరనితాయకి జై, శీల ప్రభుపాల వారికి జై. మీకు వస్తే కనుక జయం విష్ణు పాద పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రుతి శ్రీ చెప్పండి. ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేయండి, అట్లీస్ట్ చేయండి. వాళ్ళు కూర్చుని అట్లీస్ట్ అలా చేస్తే మంచిది అనమాట. వేరే ఏం చేయకపోయినా పర్వాలేదు. మీరు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇద్దరు ఒక రౌండ్ చేసేయండి, వచ్చిన తర్వాత ఇంకొక రౌండ్ అని మినిమం చేయండి. మీ ఇద్దరు కలిసి 4 రౌండ్లు చేసినా ఓకే, అట్లీస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి. ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్కి మాత్రమే, వేరే వాళ్ళకి. మీరు ఒక 2 రౌండ్లు, మార్నింగ్ ఒక రౌండ్ చేయండి, ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక రౌండ్ చేయండి. దీన్ని ప్రభుపాల వారు శాండ్విచ్ సాధన అని పిలిచేవారు అనమాట. శాండ్విచ్ సాధన. శాండ్విచ్లో ఏముంటుంది, పైన ఒక బ్రెడ్ పీస్ ఉంటుంది, కింద ఒక బ్రెడ్ పీస్ ఉంటుంది, మధ్యలో కీరా అది ఇది సమ్ సబ్జీ వాటర్ ఇట్ ఉంటుంది కదా, అవన్నీ. మన లైఫ్లో కూడా సాధన ఆ విధంగా ఉండాలన్నమాట. మార్నింగ్ ఆధ్యాత్మిక సాధన చేస్తాము, తర్వాత మనం జాబ్ చేసుకుంటాం, అది చేసుకుంటాం, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కొంచెం ఆధ్యాత్మిక సాధన అనమాట. అప్పుడు మన లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. శాండ్విచ్ సాధన. శాండ్విచ్ అంటే పైన ఒక పీసు, కింద ఒక పీస్, మధ్యలో ఆ స్టఫ్ అంటే మనం జాబ్ చేసేది అది ఇది అనమాట. పైన సాధన, కింద సాధన ఉంటుంది. మనం మార్నింగ్ సాధన చేస్తాం, ఈవినింగ్ సాధన చేస్తాం, డే అంతా కూడా వేరే సర్వీస్ చేస్తాం అనమాట. ఈవెన్ ఫర్ టెంపుల్ డివోటీస్ ప్రభుపాద సెట్ లైక్ దట్. ఇట్స్ శాండ్విచ్ సాధన, శాండ్విచ్తో కంపేర్ చేస్తాను. ఓకేనా అండి? ఓకే. 4:15 కండి, రాధాకృష్ణ మాత్రం 4:15. ఓకే. శ్రీ గౌరనితాయకి, విశ్వగురు శీల ప్రభుపాదకి నితాయ గౌర ప్రేమనంద్.